మరిదిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. దీనికి భర్త అడ్డుగా ఉన్నాడని అతన్ని చంపాలని స్కెచ్ వేసింది. అందుకోసం ఏం చేసిందంటే వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రస్తుత కాలంలో అక్రమ సంబంధాల కోసం భర్తలను దారుణంగా హత్య చేస్తున్న ఘటనలు చాలా పెరిగిపోయాయి. కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా చంపేస్తున్నారు. బీహార్ రాష్ట్రంలో ఇలాంటి ఘటన ఒకటి సంచలనంగా మారింది. మరిదిని పెళ్లి చేసుకోవడం కోసం భర్తని చంపించింది. పోలీసుల వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రంలో బక్తియార్పూర్లో రబైస్ ప్రాంతానికి చెందిన వికలాంగుడైన ధీరజ్ కుమార్ షాలు కుమారి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె తన బంధువు అయిన మరిదితో సంబంధం పెట్టుకుంది. ఇందుకోసం భర్త అడ్డుగా ఉన్నాడని అతడిని చంపాలని అనుకుంది. ఇటీవల ధీరజ్ తనకు చెందిన 9 లక్షల విలువైన భూమిని అమ్మాడు. అయితే ఆ భూమిని అమ్మిన డబ్బు తీసుకొని భర్తను చంపి బావమరిదితో వెళ్ళిపోవాలని, పెళ్లి చేసుకోవాలని భార్య కుట్ర పన్నింది. ఒక షూటర్ ద్వారా తన భర్తను మర్డర్ చేయించాలని స్కెచ్ వేసింది. సరదాగా బయటికి వెళ్దాం అని చెప్పి ఓ వంతెన వద్దకు భర్త ధీరజ్ను తీసుకుని వెళ్ళింది. అనుకున్న ప్లాన్ ప్రకారం భర్తను తుపాకీతో కాల్చి చంపింది. శవాన్ని దగ్గరలోని నదిలో పడేసింది. తర్వాత ఇంట్లో వారికి తనపై అనుమానం వస్తుందని ఆలోచించి తనకు ఏమీ తెలియనట్లుగా సైలెంట్గా తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. ధీరజ్ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యపై విచారణ చేపట్టిన అధికారులు సోమవారం నది ఒడ్డున అతని మృతదేహాన్ని గుర్తించారు. ధీరజ్ గురించి భార్యకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఆమెపై అనుమానం వ్యక్తమైంది. భార్య దగ్గర ఉన్న 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భార్య షాలు, ఆమె మరిది కలిసి ఈ హత్యకు కుట్ర పన్నారని అధికారులు గుర్తించారు. వారు ధీరజ్ను దోబా వంతెన వద్దకు తీసుకుని తుపాకీతో కాల్చి చంపారని తెలిపారు. భార్య షాలు కుమారిని ఇప్పటికే జైలుకు తరలించగా మరిది కోసం, ఆమెకు సహాయం చేసిన షూటర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల ధీరజ్ తనకు చెందిన 9 లక్షల విలువైన భూమిని అమ్మాడు. అయితే ఆ భూమిని అమ్మిన డబ్బు తీసుకొని భర్తను చంపి బావమర్దితో వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలని భార్య కుట్ర పన్నింది. ఒక షూటర్ ద్వారా తన భర్తను మర్డర్ చేయాలని స్కెచ్ వేసిన షాలు సరదాగా బయటికి వెళ్దామని చెప్పి ఓ వంతెన వద్దకు భర్త ధీరజ్ను తీసుకుని వెళ్ళింది. అనుకున్న ప్లాన్ ప్రకారం భర్తను మటాష్ చేసింది. శవాన్ని దగ్గరలోని నదిలోకి పడేసింది. హత్యపై విచారణ చేపట్టిన అధికారులు సోమవారం నది ఒడ్డున అతని మృతదేహాన్ని గుర్తించారు. ధీరజ్ గురించి భార్య ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఆమెపై అనుమానం వ్యక్తమైంది. భార్య దగ్గర ఉన్న 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భార్య షాలు, ఆమె మరిది కలిసి ఈ హత్యకు కుట్ర పన్నారని అధికారులు గుర్తించారు. వారు ధీరజ్ను దోబా వంతెన వద్దకు తీసుకుని వెళ్లి తుపాకీతో కాల్చి మరీ చంపారని, భార్య షాలు కుమారిని ఇప్పటికే జైలుకు తరలించగా మరిది కోసం, ఆమెకు సహాయం చేసిన షూటర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.